హాయ్ అండి, మీకు ఈరోజు నేను కరివేపాకు కారం చూపిస్తాను. అది చాలా హెల్త్ కూడా చాలా మంచిది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. మిరపకాయలు, చిన్నపాయలు, మెంతులు, ఇంగువ, చింతపండు కొంచెం, పసుపు, శనగపప్పు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు. చూడండి, ఒక బౌల్ నిండా కరివేపాకు. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ శనగపప్పు వేసేసి వేయించుకుందాం. శనగపప్పు, ధనియాలు కూడా వేసేసుకోండి. చూడండి, జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇంకా సిమ్ లో పెట్టాలి స్టవ్. నువ్వులు, నేను ఆల్రెడీ నువ్వులని కొంచెం వేయించేసుకున్నాను. చూడండి, చక్కగా అన్ని మంచిగా రోస్ట్ అయిపోయినాయి బాగా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏం చేద్దామంటే మెంతులు కూడా వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేశాను, ఎందుకంటే ఇంక ఈ వేడికి మంచిగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. మరి హై ఫ్లేమ్ పెట్టామనుకోండి, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ లో ఉన్నదంతా కూడా విటమిన్స్ అన్ని కూడా ఇది అయిపోతుంది. అందులోనే కొంచెం పసుపు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. చూడండి, ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. మనం దీంట్లో తీసేసుకున్నాం. ఏదైతే మనం వేయించుకున్నామో అందులోకి ఇందాక మీకు నేను ఇంగువ వేయలేదు, ఇంగువ కూడా వేసేసుకున్నాను. ఇంగువ దీంట్లోనే ఆల్రెడీ చింతపండు కూడా వేసేసాను. కరివేపాకు వేయించుకున్నాం. కరివేపాకు, కొంచెం ఆయిల్. కరివేపాకు ముందుగానే కడిగి కొంచెం ఇట్లా ఆరినట్టు అయితే బాగుంటదండి. వాళ్ళు ఇట్లా ఆరినట్టు అయిపోవాలి మీకు. మంచిగా ఇట్లా కరకరలాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడు పొడి పొడిగా వస్తుంది మనకి కారం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేస్తుంది. మిక్సీకి వేస్తుంది. సాల్ట్ అండి, రాక్ సాల్ట్, చిన్నపాయలు. ఇవన్నీ మిక్సీ అయ్యాక లాస్ట్ చిన్నపాయలు వేసుకుందాం. అయిపోయింది, ఫ్రై కూడా అయిపోయింది. ఇది చూడండి, ఇక్కడ సౌండ్ రావాలి, గలగల అని సౌండ్ వస్తే బాగుంటుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది కరివేపాకు మొత్తము. దీన్ని ఇంకా మనం దీంట్లో వేసేసుకుందాం. ఆల్రెడీ ఇది వేసేసాను పౌడర్. బాగా చక్కగా అయిపోయింది. దీంట్లో వేసుకుందాం. చిన్నపాయలు లాస్ట్కి ఇట్లా వేసుకోవాలి. మొత్తం అంతా ఫ్రై అయిపోయాక ఇలా వేసేసుకోవాలి. చూడండి, అంతా చక్కగా అయిపోయింది మొత్తం. చూడండి, అయిపోయింది కరివేపాకు కారం. చాలా బాగుంది. మీరు చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా. సేమ్ ఇలాగే చేసుకోండి. డైలీ రైస్, వేడివేడి అన్నంలోకిను, మనకి దోశలోకి, ఇడ్లీలోకి, అన్నిట్లోకి కూడా చాలా బాగుంటదండి కరివేపాకు కారం. డైలీ 1 స్పూన్ తింటే హెల్త్ చాలా మంచిది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.